ఈగల్ సినిమా ఏముందనా ఇచ్చి పడేసిండనా రవితేజ ఫ్యాన్స్ పెద్ద పండుగ ఇది కాలర్ ఎగరేసుకున్నారు. ఏ చెప్తున్నా ఇది సంక్రాంతి సినిమా వచ్చినట్టు మాత్రం సినిమా మాత్రం ఇచ్చి పడేస్తున్నారు. పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయ్యేది. కానీ ఇప్పటికైనా ముందు లేటుగా వచ్చిన అన్న సినిమా లేటెస్ట్గా వచ్చింది. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. నిజంగా చెప్తున్నా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రం చాలా మంది ఎదురు చూసారు. ఈగల్ ఒక ఈగ సినిమా టైటిల్ ఎలా ఉందో మన రవితేజ సినిమా టైటిల్ కూడా ఈగల్ అని రాజమౌళి లెక్క టైటిల్ పెట్టిన డైరెక్టర్ గారు. అప్పట్లో ఈగ అనే ఒక టైటిల్ ఎలా ఉందో ఈగల్ మన ఒక రాజమౌళి డైరెక్టర్ పెట్టినట్టు ఒక టైటిల్ కూడా బాగా పెట్టారు. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. సినిమా మాత్రం ఎక్కడ బోర్ అని లేదు. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్, సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ అన్న ఒక యాక్షన్ మూవీ మాత్రం చెప్తున్నా. ఇలాంటి సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సంక్రాంతికి వచ్చినట్లే ఈ సినిమా మాత్రం సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. ఎక్కడ నీకు బోర్ అనే సినిమా మాత్రం లేదు. ఇచ్చి పడేసిన ఇక్కడ రవితేజ ఫ్యాన్స్ అందరికీ పెద్ద చెప్తున్నా, అందరు కాలేజ్ స్టూడెంట్ ఏం చెప్తున్నా సినిమా అంతా బాగుంది. ఆయన మాస్ అంటే సంక్రాంతి అన్న ఒకటి చెప్తున్నా, లేటుగా వచ్చిన లేటెస్ట్గా వచ్చిన సినిమా మాత్రం ఇట్టు కొట్టిందన్న. ఒకటి అప్పట్లో సంక్రాంతికి వచ్చిన మాత్రం సినిమా ఇట్టు కొడుతుండే. హనుమాన్ తర్వాత ఒక నాగర్దేవత సినిమా ఇది ఒక థర్డ్ ప్లేస్లో ఉంటుండే. అంతా బాగుంది సినిమా, ఎక్కడ బోర్ అనేది అన్న సినిమా మాత్రం. నవదీప్ అన్న ఈ సినిమాలో నవదీప్ క్యారెక్టర్ రవితేజ సినిమాలు చేయడం ఆయన పెద్ద గొప్ప ఫీలింగ్ అయిందో. ఎందుకంటే అంత పెద్ద సినిమా యాక్టర్తో చేయడం అని మామూలు మాట కాదు. అన్న రవితేజ ఎంత చిన్న కష్టపడి వచ్చిన పైకి తెలుసు అందరికీ. అలాంటి సినిమా నవదీప్ అన్న చేసినట్టే చాలా గొప్పగా ఫీల్ అయ్యిండు. ముందుగా హ్యాట్సాప్ అనుపమ అందరు చెప్తే ప్రతి ఒక్క ఆర్టిస్టు ప్రతి ఒక్కరు మస్తు చేసారు. ఎక్కడ నీకు బోర్ అనే లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసారు. పెద్ద బ్లాక్ బస్టర్. జై రవితేజ. రవితేజ సక్సెస్ఫుల్గా హ్యాట్రిక్ కొట్టాడని చెప్పొచ్చు అన్న ఫ్లాప్లో. సినిమా అంతా కూడా మొత్తం అటాక్ మీదే ఉంది. ఇల్లీగల్ వెపన్స్ని ఈ బ్లాక్ మార్కెట్లో రాకుండా రవితేజ చేసే ప్రయత్నమే ఈగల్. డైరెక్షన్ ఆయన ఇంతకుముందు డిఓపిగా చేశాడు. డిఓపిగా ఉంటేనే బెటరు. ఇటువంటి సినిమాలు తీసి మళ్ళీ పార్ట్ 2 కూడా పెట్టారు దీనికి. రవితేజ ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఇది డైలాగ్స్ ఒకటి బాగా ప్లస్ పాయింట్ అండి. డైలాగ్స్ ఒకటే ప్లస్ పాయింట్. మొత్తం ఒక దాడి చేయటమే ఉంది సినిమా అంతా. దాడి చేయటం తప్పితే అక్కడ ఏమీ లేదు. ఓవర్ వైలెన్స్ కనిపించింది. ఈ హై బడ్జెట్ యాక్షన్ సీన్స్ అన్న మొత్తం ఓన్లీ లాగే అన్న. ఏదో పార్ట్ 2 కోసం కథను సెట్ చేసుకోవడానికి ఈ పార్ట్ 1ని ఉపయోగించుకున్నారు అనిపించింది. అంతే తప్పితే ఓవరాల్గా సినిమా అనేది లేదన్న. రవితేజ మరో ఫ్లాప్ ఇచ్చాడు అన్న. ఫ్లాప్ కన్ఫర్మ్ ఫ్లాప్ అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇది మల్టిపుల్ పర్సన్స్ ఎలివేషన్ ఓవర్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఈ ఓవర్ బిల్డప్ అనేది ఎక్కువైపోయింది ఫస్ట్ హాఫ్లో. ఈ రవితేజ గురించి మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ వాళ్ళ వర్షన్స్లో చెప్తుంటారు ఎలివేషన్స్. ఇది మొత్తం ఓవర్గా ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం. అంటే మెయిన్ కథగా మనకి రవితేజ ఎందుకు చేస్తున్నాడు ఇది తెలుసుకోవాలంటే క్లైమాక్స్ దాకా వెయిట్ చేయాల్సిందే. సంక్రాంతి టైంలో వచ్చినా కానీ ఇది పోయే సినిమానండి. ఇప్పుడు సైంధవ్ ఎలా పోయింది ఇది కూడా అలా పోయిండేది. వాళ్ళు సాక్రిఫైస్ చేసుకొని ఇప్పుడు వచ్చారు. ఎప్పుడు వచ్చినా ఈ సినిమాని కలెక్షన్స్ అనేది బ్రేక్ అయిపోయి కొన్ని కలెక్షన్స్ డివైడ్ అయిపోయి అంతే తప్పితే కొద్ది పాజిటివ్గా ఉండేది. సంక్రాంతికి వచ్చుంటే పర్లేదు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఎలివేషన్స్ అవి చాలా హైగా ఉన్నాయి, చాలా బాగుంది. లాస్ట్లో సస్పెన్స్ మాత్రం అదే యుద్ధగంట సెకండ్ పార్ట్ ఉందని చెప్పి చూపించారు. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. వైల్డ్గా కనబడుతున్నారు పర్సన్ అనేది, చాలా బాగుంది. స్టైలిష్గా కూడా ఉన్నారు. అంటే రెండు విధాలుగా చూపిస్తున్నారు. ఫస్ట్ లుక్ ఒకలా ఉంది, సెకండ్ లుక్ ఒకలా ఉంది. చాలా బాగుంది. సాంగ్స్ అంటే అంతేం లేదన్న, మామూలుగానే ఉంది. కాబట్టి మూవీ అయితే బాగుంది. ఎలివేషన్స్ అయితే చాలా హైలో ఉంది, చాలా హైలో. సినిమా యావరేజ్, స్టోరీ కరెక్ట్గా రాసుకోలే అంతా, మరి అటర్ ఫ్లాప్ కాదు. 3 సీన్లు ఉంటాయన్న. ఒకటేమో ఊచకోత ఇంటర్వ్యూ షాటు, దీని అమ్మ నిజంగా చచ్చిపోవాలా. మళ్ళీ చెప్పేది రండి, మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత ఒక షాట్ ఉంటుంది, పబ్జీ షాటు. ఒకటేమో కేజీఎఫ్ డైరెక్టర్ కన్నా మించిపోయినాడు. సినిమా మార్కెట్లో అంతా గన్నులే. పూరి జగన్నాథ్ వాళ్ళు నాన్న అనుకుంటా, వాడు నిజంగా మార్కెట్లో ఆ డైరెక్టర్ ఏం చేశాడో తెలియదు కానీ గన్నుల మార్కెట్ అన్న. నిజంగా స్టోరీ కరెక్ట్గా రాసుకోలేదు. సినిమా బాగుంది, 3 షాట్లు. ఈ సినిమా స్టోరీని పక్కన పెట్టి లాజికల్ని పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది. అంటే కేజీఎఫ్ ఆయన ఉన్నాడు కదా, ప్రశాంత్ నీళ్ళు ఒకవేళ సినిమా చూశాడు అనుకో, వీడియోలోనైనా ఇలా ఉన్నారు ఎవర్రా మీరు అంతా అంటారు. అలాంటి గన్ను షాట్లు ఉన్నాయన్నమాట. పెద్దయ్య చూసాం కదా, దాని అమ్మ మొగుడు అనిమల్లో ఉంది చూడు గన్ను, ఆ గన్ను కూడా పనికిరాదు. ఒకటి అమ్మ లాస్ట్కి బోనాలు ఉన్న దేవత దగ్గర నుంచి కూడా గన్నులు వస్తాయి తెలుసా. ఈ షార్ట్లన్నీ బాగానే ఉన్నాయి, స్టోరీ కరెక్ట్గా రాసుకోలే. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అమ్మ ఎందుకు వచ్చామన్నా అనిపిస్తుంది నిజంగా. కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంటర్వెల్ షాట్, ఊచకోత గన్నులు. నిజంగా ఇళ్లలో నుంచి వస్తాయి గన్నులు. సినిమా అయితే బాగానే ఉందన్న. లాజికల్ స్టోరీని పక్కన పెట్టి చూస్తే మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 పడితే సినిమా బాగుంది.
అలాగని చెప్పేసి స్టోరీ కరెక్ట్గా లేదు. లాస్ట్ ఫైనల్గా బయటకు వచ్చినప్పుడు ఆయన గురించి రవితేజ గురించి ఒక రేంజ్లో చెప్తారు, సాధించేశాడు, బుక్కుల్లో పెట్టాలనేసి. చూస్తే మాత్రం అదైతే అంతే అనిపించలేదు. బయటకు వచ్చిన ఏం బీకాడు ఆయన, కూతురు కోసం అంటాడు, కొంచెంసేపు పెళ్ళాం కోసం అంటాడు, స్మగ్లింగ్ చేస్తాడు. స్టోరీ కరెక్ట్గా అదే అన్న అవన్నీ కాదన్న, ఇదైతే సీరియస్ సినిమా. అక్కడక్కడ కామెడీ సీన్లు బాగానే ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే స్టోరీ పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది. రాటు కాదన్న, యావరేజ్ సినిమా బాగుంది. మనం అంతా ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వచ్చింటే మాత్రం బిస్కెట్ అయిపోయేది. హనుమాన్ ముందర సంఖ్య నాకొని పోయేది. ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి, ఇప్పుడేం సినిమాలు లేవు కాబట్టి బాగానే ఉంది. ఒకటే అన్న. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.